క్వశ్చన్ చదవండి. k అనేది ఒక ధనాత్మక పూర్ణాంకము. k ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఏదైనా దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4 తోటి భాగింపబడుతుంది ఆర్ 1 శేషం వస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. రైట్? ఎవరైనా అడిగితే ఈ 2 ఆన్సర్ ఎందుకు? అది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి అది ఈవెన్ నంబర్. బేస్ అయితే ఈ ఫామ్లో ఉంటుంది, సరి సంఖ్య అయితే ఏ ఫామ్లో ఉంటుంది? ఈ ఫామ్లో ఉంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 4k ఆర్ 4k + 1. 4k ఆర్ 4k + 1. I hope the idea it is very much clear. Conceptual question. Next one. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇదే క్వశ్చన్ మనకు క్యాట్లోనూ కనిపించింది, ఎస్ఎస్సి సిజిఎల్లోనూ కనిపించింది, అండ్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ కాబట్టి డిఏఓ పరంగా ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్. n = 1 + x అట. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. n = 1 + x. x ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. 4 వరుస సహజ సంఖ్యలు. రైట్? పూర్ణాంకాలు, పాజిటివ్ పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను. 4 వరుస సహజ సంఖ్యల్ని లబ్ధం చేసి 1 యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఏమవుతుంది? దీనికి 2 మెథడ్స్లో చెప్తాను. మెథడ్ 1, సింపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ని మనం ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. ఇటువంటి క్వశ్చన్స్ని మనము ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. ప్యాటర్న్స్ అంటే ఏవైనా నంబర్లు తీసుకోండి, వచ్చిన ఆన్సర్ ఏ నంబర్కి ఉందో చూసుకుందాం. రైట్? ఓ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. n = 1 + x. x ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఏవైనా 4 వరుస సహజ సంఖ్యల్ని తీసుకుంటున్నాను. x = 1 × 2 × 3 × 4. 1 × 2 × 3 × 4. ఏవైనా 4. మీకు 2 × 3 × 4 × 5 అది తీసుకున్నా మీకు పర్లేదు. n = 1 + 1 × 2 × 3 × 4. 12 2s are 24. 24 + 1 25. n 25 వచ్చింది. 25 వచ్చింది. 25 అనేది ఈవెన్ నంబరా? కాదు. 25 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఈ 3 కానిది ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఎంత? పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ క్వశ్చన్ని నేను ఈజీగా ఎలా సాల్వ్ చేశానంటే 4 వరుస నంబర్లను తీసుకున్నాను. 1 × 2 × 3 × 4. n ఈజ్ 1 + 1 × 2 × 3 × 4. సార్ యాక్చువల్గా అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకు అయింది అని మీరు నన్ను అడిగితే ఇక్కడ చూడండి సార్. ప్రూఫ్ మెథడ్ 2. మెథడ్ 1 అయిపోయింది. మెథడ్ 1లో సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి చేశాము. మెథడ్ 2. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్? మెథడ్ 2. ఆ 4 వరుస సహజ సంఖ్యల్ని a + 1 a + 2 a + 3 అనుకుంటున్నాను. 4 వరుస సహజ సంఖ్యల్ని a + 1 a + 2 a + 3 అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. n = 1 + a × a + 1 × a + 2 × a + 3. 4 వరుస. దీన్ని లబ్ధం చేస్తున్నాను. దీన్ని లబ్ధం చేస్తున్నాను. n = 1 + a × a + 3. a² + 3a. a + 1 × a + 2. a² + 3a + 2. a² + 3a + 2. దీన్ని p అనుకుంటున్నాను. దీన్ని p అనుకుంటున్నాను. p × p + 2 అంటే ఇది ఎంత అయింది? p² + 2p + 1.
పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 అంటే p ప్లస్ 1 హోల్ స్క్వేర్. పవర్ 2 ఉంది కాబట్టి డెఫినెట్గా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. డెఫినెట్గా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది.